మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482 99422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm గోవా ఛానల్. ప్రెసెంట్ మనం అయితే చోప్రా ఫోర్ట్ దగ్గర ఉన్నాము. ఇది 420 సంవత్సరాల క్రితం అనమాట. ఈ ఫోర్ట్ ఎందుకు కట్టారు అంటే పోర్చుగీస్ వాళ్ళు ఈ సముద్ర మార్గం నుంచి ఇక్కడి నుంచే మన గోవాలోకి రావడం జరిగిందనమాట. దాని వల్ల ఈ ఫోర్ట్ కి చోప్రా అనే ఫోర్ట్ అనే పేరు రావడం జరిగింది. అసలు చోప్రా ఫోర్ట్ చూసుకోండి, ప్రతిదీ రాయలతోనే కట్టి ఉంది. మనం పై వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి బీచ్ కానీ వ్యూ చాలా బాగుంటుందని చెప్పారు. అసలు వాళ్ళు చెప్పేది కాదు, మనం కళ్ళారా చూద్దాము. మనం లేట్ లేకుండా పైకి అయితే వెళ్ళిపోదాము. ఇక ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి కింద నుంచి ఇలా పై వరకు ఎంట్రన్స్ అయితే రావాలి. పైన అయితే ఎలాంటి వాటర్ కానీ ఎలాంటి షాప్స్ కానీ పైన అయితే ఉండవు. మనం ఇక్కడ వచ్చే వేలోనే షాప్స్ ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకోవాలి. ఇక్కడైతే మనం బోర్డు చూసుకోవచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అని చెప్పి ఇక్కడ బోర్డు కూడా ఉంది. టైమింగ్స్ కూడా ఇక్కడ ఏం పెట్టారంటే 10 AM to 5 PM టైమింగ్స్ అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ స్టెప్ అయితే మనం ఎక్కేస్తున్నాము. ఇలా ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్లోంచి ఎక్కుంటా వెళ్ళాలి పై వరకు. ఇక్కడ అయితే బోర్డు కూడా ఉంది, మన చోప్రా ఫోర్ట్ యొక్క బోర్డు ఉంది. మొత్తం ఎంత అంటే చుట్టూ కొలత ఎంత ఏంటి అనేది ఈ బోర్డులో రాసి ఉందన్నమాట. చూద్దాం రండి. ఇది చోప్రా ఫోర్ట్ అని ఒక బోర్డు అయితే ఇక్కడ ఉంది. ఆ బోర్డుకి సంబంధించి మ్యాప్ కూడా ఉంది, కానీ ఎండిపోయింది. కానీ ఇక్కడైతే మాత్రం మొక్కలు మాత్రం చాలా పచ్చదనంగా ఉన్నాయి. మనం ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ప్రెజెంట్ మనం అయితే కొన్ని మెట్లే ఎక్కడం జరిగింది, కానీ ఎక్కిన తర్వాత ఆ కనిపించే బీచ్ వ్యూ, కోకోనట్ ట్రీస్ చుట్టుపక్కల అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. చూసారు కదా బీచ్ ఎలా ఉందో. ఇంకా బీచ్ దానేమో ముగుళ్ళ కనిపిస్తుంది. రండి, నాకైతే ఆనందం తట్టుకోలేకపోతున్నా.
మనం అయితే చోప్రా ఫోర్ట్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. లోపలైతే మాత్రం ఎట్లా ఉంటుందని మీరే చూడండి. ఇక లేట్ లేకుండా లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసాను. ప్రెసెంట్ మనం చోప్రా ఫోర్ట్ యొక్క ఏదైతే గోడ ఉంటుందో ఎండింగ్ గోడ, ఆ గోడ దగ్గర ఉన్నాం. గోడ తర్వాత ఏముందనేది మీరు చూడాలంటే అంగుపార్ చూసారా, ఆ అందమైన బీచ్, ఆ కోకోనట్ ట్రీస్, అంతు లేకుండా సముద్రం అలలు, అబ్బబ్బబ్బా వాట్ ఏ నైస్. ఇక్కడ మంచి పాటలు కూడా, సాంగ్స్ కూడా పెడతారు, మనం చాలా మూవీస్లో చూస్తాము. ఆహా, ఆ స్వచ్ఛమైన గాలి ఉంది చూశారు, ఆహా ఆస్వాదిస్తున్నాను నేనైతే. ఐ లవ్ ఇట్. కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అందాలు అయితే ఉన్నాయి చూడండి. అక్కడ జంట జంట పక్షులు వెళ్తున్నారు జస్ట్ ప్రకృతిని ఆస్వాదించడానికి. ఇలాంటి ప్రకృతికి రావాలి, నిజంగా అందరూ రావాలి, అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. ఫారెన్స్ కూడా ఉన్నారు. ఇంకా ఇదేం చూశారు, అట్నుంచి ఇంకా అలా వెళ్తే ఆ కొండ దగ్గర ఇంకా చాలా బాగుంటుంది. ఓన్లీ మీ గురించే, మన సబ్స్క్రైబర్స్ గురించే ఇంత కష్టపడి చేస్తున్నాం అనమాట. రిస్క్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా మనం, ఇక్కడ నుంచి ఆ కొండ దగ్గర గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. చాలా ఆ చివర అలా సౌండ్ అయితే మాత్రం చాలా అలజడిగా ఉంది. అక్కడ చూడండి, అక్కడ బీచ్, ఆ కొండ దగ్గర కూడా జనాలు వెళ్ళారు, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. అంటే ప్రకృతి అడ్వెంచర్ అనేది చూడడానికి చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంది లవ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటి అడ్వెంచర్ కదా మనం చూడాలి అని చెప్పి.
చూశారు కదా, సముద్రాలు, సముద్రం దగ్గర అలలు, అలాగే చోప్రా ఫోర్ట్ యొక్క అందాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాగా ఆనందంగా ఉంది. ఎందుకంటే సముద్రం మీద తీసే సినిమాలు, ప్రతి సినిమా రీసెంట్గా చాలా పెద్ద హిట్ అయితే అవుతున్నాయి. అలాగే మనం సముద్రం చూపించాం కాబట్టి ఈ చోప్రా ఫోర్ట్ దగ్గర మన కంటెంట్ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నా. అలా హిట్ అవ్వాలంటే మీరు ఈ గోవా ఛానల్లో వచ్చే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు స్టేట్ టు తెలుగు 70mm యూట్యూబ్ ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.